హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మార్చ్ 30, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ప్రశ్న వచ్చేసి 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆపద ప్రబంధన్ పురస్కార్ గ్రహీత ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాను. నేరుగా సమాధానాన్ని తెలియజేయండి అని చెప్పాను. వ్యక్తి అయితే వ్యక్తి పేరు, లేదా సంస్థ అయితే సంస్థ పేరు చెప్పండి అని చెప్పాను. ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి గాను ఒక సంస్థకి ఈ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పురస్కారం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనకు పురస్కారాలు అనే టాపిక్, అవార్డ్స్ అండ్ హానర్స్, ఈ టాపిక్లో భాగంగా చాలా వాటి గురించి చూస్తాము. నిన్నటి క్లాస్లోనే మనం చూసాము అబెల్ పురస్కారం అని, గతంలో మనం చూసాము ఈ మంత్లోనే ప్రిట్జ్గర్ పురస్కారం అని, ప్రతి ఏటా ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారాలు, నోబెల్ పురస్కారాలు అలా చూస్తూ ఉంటాము. పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ఏ రంగానికి సంబంధించో చూడాలి. ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్గా 59th జ్ఞానపీఠ పురస్కారం వార్తల్లోకి వచ్చింది. జ్ఞానపీఠ పురస్కారం అనేది ఏ రంగానికి సంబంధించి? సాహిత్య రంగానికి సంబంధించి. అలా ఆపద ప్రబంధన్ పురస్కారం అనేది ఏ రంగంలో విశేష కృషి చేసే వ్యక్తులకు లేదా సంస్థలకు ప్రదానం చేస్తారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఏ రంగం? విపత్తు నిర్వహణకి సంబంధించి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి విశేష కృషి చేసే వ్యక్తులు కానివ్వండి, సంస్థలకి కానీ ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీన ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు. అఫీషియల్గా ఈ పురస్కార ప్రకటన ఏ మంత్రిత్వ శాఖ నుండి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి వస్తుంది. ఇటువంటి పాయింట్స్ కూడా మనం చూడాల్సిందే. ఓకేనా? మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి లేదా జన్మదినోత్సవం సందర్భంగా ఈ పురస్కార ప్రకటనని చూస్తాము. విపత్తు నిర్వహణ విషయంలో విశేష కృషి చేసే వ్యక్తులకైనా ఇవ్వచ్చు, సంస్థలకైనా ఇవ్వచ్చు. మరి ఈ సంవత్సరానికి గాను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సునామీ హెచ్చరికల కేంద్రంగా ప్రత్యేక గుర్తింపుతో ఉన్న ఇన్కాయిస్ సంస్థకి రావడం జరిగింది. ఇన్కాయిస్ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. డైరెక్ట్ బిట్ ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఓకేనా? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఈ సంస్థ 1999 ఇయర్లో ఏర్పాటైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. ముఖ్యంగా ఇండియన్ ఓషన్ ఉంది కదా, ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే 20కి పైగా దేశాలకు సునామీ హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో విపత్తు నిర్వహణ విషయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ. మరి ఈ పురస్కారంలో భాగంగా నగదును కూడా ఇస్తారు. మానిటరీ ప్రైజ్ కూడా ఉంటుంది. 51 లక్షల రూపాయలను ప్రకటించడం జరిగింది ఈ సంస్థకి. ఈ పురస్కారంలో భాగంగా సంస్థలకైతే 51 లక్షల రూపాయలు ఇస్తారు, వ్యక్తులయ్యారనుకోండి 5 లక్షల రూపాయలు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదంతా కూడా. ఇక పురస్కారం గురించి మరింత సమాచారము. ప్రతి ఏటా విపత్తు నిర్వహణలో అమూల్యమైన, విశేష లేదా నిస్వార్థ సేవలు అందించే వ్యక్తులు, సంస్థలకు అందజేస్తారు. క్లియర్. హైదరాబాద్లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రానికి ఈ సంవత్సరానికి గాను రావడం జరిగింది. విపత్తుల నిర్వహణలో విశేష సేవలు అందించినందుకు గాను ఈ సంస్థకి ఇచ్చారు. ఈ సంస్థ 1999 ఇయర్లో స్థాపించబడింది. గుర్తుపెట్టుకోండి. సో పురస్కారంలో భాగంగా 51 లక్షల రూపాయల నగదు మరియు ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు. ఓకేనా? ఇక సునామీ హెచ్చరికలను 10 నిమిషాల్లోనే అందించే సామర్థ్యం ఈ సంస్థకు ఉందంట. గుర్తుపెట్టుకోండి. ఈ సంస్థ మన దేశంతో పాటు హిందూ మహాసముద్ర పరిధిలోని 25 దేశాలకు సేవలు అందిస్తోంది. యునెస్కో ఇన్కాయిస్ని ఇప్పటికే ఉత్తమ సునామీ సేవల కేంద్రంగా గుర్తించింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న సంస్థ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక ఆపద ప్రబంధన్ పురస్కార్ మొదటిసారి ఎప్పటి నుండి ప్రకటించడం ప్రారంభించారంటే 2019 ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటారు. ఏ సంవత్సరం నుండి ప్రారంభించారు ఈ పురస్కారాన్ని? 2019. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి లేదా జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి అఫీషియల్గా పురస్కార ప్రకటనని మనం చూస్తాము. క్లియర్. ఓకేనా? ఇక అన్ని కోర్సులపైన కూడా ఉగాది ఆఫర్స్ అనేవి ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. మీకు 2 to 3 డేస్లో ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. సో మీ ఫేవరెట్ కోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పుడే పొందండి బిగ్గెస్ట్ ఆఫర్ ప్రైస్కి. ఓకేనా?
ఇక ఈరోజు ఉగాది పండుగను మనం చూస్తున్నాము. సో తెలుగు నూతన సంవత్సరంగా మనం సెలబ్రేట్ చేసుకున్నాము, ఉగాది పచ్చడి తీసుకున్నాము. సో ఇలా భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు అనేవి ఉంటాయి. ఆ రాష్ట్ర సంస్కృతిలో భాగంగా మనం ఈరోజు మార్చ్ 30th రోజున ఉగాది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చూసాము. పంచాంగం ప్రత్యేకం ఈ ఉగాది పండుగ సందర్భంగా. అలా భారతదేశంలో ఈ రోజనే కాదు, నెలలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఉండొచ్చు. సో నూతన సంవత్సర వేడుకలు ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారు అనేది ఎగ్జామినేషన్లో రావచ్చు. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లడక్ గల్దన్ నామ్చోట, కాశ్మీర్ వచ్చేసి నౌరే, జమ్మూ వచ్చేసి బైసాఖి, పంజాబ్ వచ్చేసి బైసాఖి, హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి బసోవా, హర్యానా వచ్చేసి బైసాఖి, నెక్స్ట్ ఉత్తరాఖండ్ బికోటి, రాజస్థాన్ చైత్ర నవరాత్రి, ఉత్తరప్రదేశ్ చైత్ర నవరాత్రి, నెక్స్ట్ కచ్ ప్రాంతంలో ఆషాఢీ బీజ్, నెక్స్ట్ గుజరాత్లో నూతన్ వర్ష, మధ్యప్రదేశ్లో చైత్ర నవరాత్రి, మహారాష్ట్రలో గుడిపడవ ఏ రాష్ట్రానికి సంబంధించి నూతన సంవత్సర వేడుకలుగా జరుపుకుంటారని అడుగుతారు. ఏ రాష్ట్రము? మహారాష్ట్ర. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ చైత్ర నవరాత్రి, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఉగాది పేరుతో సెలబ్రేట్ చేసుకుంటాం. తమిళనాడులో పుతండు, కేరళలో విషు అండ్ తులునాడు ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ బిసు పర్బ పేరుతో జరుపుకుంటాము. ఓకేనా? ఇక ఇటు సైడ్ వచ్చేస్తే ఒడిశాలో బిషుబా సంక్రాంతి, నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ పొహేలా బైశాఖ, నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ చైత్ర నవరాత్రి, జూర్సితల్ అనే పేరుతో మిథిలా ప్రాంతం, మిథిలా అంటే బీహార్లోని ఒక ప్రాంతము, వాళ్ళు ప్రత్యేక రాష్ట్ర కోరికతో ఉన్నారు వాళ్ళు. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి అస్సాం రొంగాలి బిహు, మేఘాలయ చాడ్ సుక్రా, సిక్కిం లోసార్ ఫెస్టివల్, నెక్స్ట్ వచ్చేసేసి అరుణాచల్లో శాంకెన్. ఇక మిగతా ఏవైతే ఉంటాయో నాగాల్యాండ్ ఎట్ ద సేమ్ టైం మిజోరంలో న్యూ ఇయర్ పేరుతో జరుపుకుంటారు. త్రిపుర ప్రాంతము బిషు ఆర్ ట్రింగ్. ఓకేనా? అండ్ మణిపూర్ రాష్ట్రంలో సాజిబు చీరోబా అనే పేరుతో జరుపుకుంటారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా ఇండియాలో ఒక్కొక్క ప్రాంతం ఆధారంగా నూతన సంవత్సర వేడుకలను ఒక్కొక్క పేరుతో జరుపుకుంటారు. ఇదే మార్చిలోని కాదు, కొన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్లో. ఉదాహరణకు తీసుకుంటే అస్సాం అనుకోండి, అస్సాంలో రొంగాలి బిహు అనేది ఏప్రిల్లో వస్తుంది. అలాగా. ఓకేనా? సో నూతన సంవత్సర వేడుకల యొక్క పేర్లు. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక పండుగను చూస్తున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తాము మయన్మార్, థాయిలాండ్ ఈ 2 దేశాల్లో కూడా తీవ్ర భూకంపం రిక్టర్ స్కేల్ పైన 7 and above 7.7 వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరి అలా ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని చూసిన విపత్కర పరిస్థితుల్లో ఉన్న దేశాలు థాయిలాండ్, మయన్మార్. ఇక్కడ విపత్కర పరిస్థితుల్లో లేదా ఆపద సమయంలో మేమున్నాము మిమ్మల్ని ఆదుకోవడానికి అని చెప్పేసి భారతదేశం చాలా దేశాలకు సాయం అందిస్తూ ఉంటుంది, పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటుంది. మరి అటువంటిది మయన్మార్ దేశానికి ఈ భూకంప పరిస్థితుల్లో, ఈ భూకంపం లేదా విపత్కర పరిస్థితుల్లో సాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి అని అడుగుతారు. ఆపరేషన్ బ్రహ్మ. పేరు గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ బ్రహ్మ. ఉద్దేశం ఏంటి? విపత్కర పరిస్థితి. ఏంటా విపత్కర పరిస్థితి? భూకంపం. పెను భూకంపం బారిన పడిన మయన్మార్ దేశానికి సహాయక చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ బ్రహ్మ. మరి ఇందులో భాగంగా వారికి కావలసిన సామాగ్రి ఏవైతే ఉంటాయో హెల్త్ రిలేటెడ్గా కానివ్వండి, ఫుడ్కి సంబంధించి కానివ్వండి, ఇలాంటి సాయం అనేది చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇక్కడ ఈ కంటెక్స్ట్లో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి. అదేంటంటే గతంలో 2024 సంవత్సరంలో, 2023 సంవత్సరంలో, 2022 సంవత్సరంలో భారతదేశం ప్రారంభించిన ఇటువంటి సహాయక చర్యలు ఏ పేరుతో ఉంటాయి, డిఫరెంట్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో. ఉద్దేశం కొన్ని సందర్భాల్లో ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్గా చూస్తాం. అంటే వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన స్వదేశానికి తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషన్స్, ఎట్ ద సేమ్ టైం ఆ దేశం ఏదైతే ఉంటుందో విపత్కర పరిస్థితుల్లో ఉన్న దేశానికి సాయం అందించడానికి ప్రారంభించిన ఆపరేషన్. ఇక్కడ మీకు లిస్ట్ అవుట్ చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆపరేషన్ పేరు వచ్చేసేసి సద్భావన. ఆపరేషన్ సద్భావన 2024 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది. యాగి సైక్లోన్ ఉంటుంది కదా, యాగి తుఫాను ప్రభావిత దేశాలకు సాయం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సద్భావన 2024లో. అండ్ ఆపరేషన్ ఇంద్రావతి 2024 ఇయర్. హైతీలో అంతర్గత ఘర్షణలు చెలరేగినాయి కదా, ఆ సమయంలో ప్రారంభించిన ఆపరేషన్, భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ ఇంద్రావతి.
ఇక ఆపరేషన్ అజయ్ 2023 ఇయర్లో హమాస్ దాడుల కారణంగా ప్రభావితమైన ఇజ్రాయెల్ దేశానికి సాయం అందించడానికి సింపుల్గా ఆపరేషన్ అజయ్ 2023. ఇక ఆపరేషన్ కరుణ 2023 ఇయర్ మోచా తుఫాను బారిన పడిన మయన్మార్కి సహాయక చర్యలో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇక ఆపరేషన్ కావేరి 2023 ఇయర్ ప్రభుత్వ పారామిలిటరీల మధ్య జరిగిన ఘర్షణ పరిస్థితుల్లో సూడాన్ సంబంధించి భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ దోస్త్ భూకంప ప్రభావిత దేశాలైన తుర్కియే, సిరియా ఈ 2 దేశాలకి కూడా సహాయక చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం 2023 సంవత్సరంలో ప్రారంభించిన ఆపరేషన్ దోస్త్. ఆపరేషన్ గంగా 2022 సంవత్సరం రష్యా దాడి కారణంగా యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళను మన స్వదేశానికి తీసుకురావడానికి ప్రారంభించిన ఒక ఎవాక్యుయేషన్ ఆపరేషన్ గంగా. ఆపరేషన్ దేవీశక్తి తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను మన స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం 2021 సంవత్సరంలో ప్రారంభించిన ఆపరేషన్. ఇక ఆపరేషన్ వందే భారత్, సముద్ర సేతు ఇవి 2020 సంవత్సరం. ముఖ్యంగా 2020 అనగానే మనకేం గుర్తొస్తుంది? కరోనా విపత్కర పరిస్థితులు గుర్తొస్తుంది. ఆ సమయంలో మన భారతీయులు వివిధ దేశాలు చిక్కుకుపోయారు లాక్డౌన్ పరిస్థితుల్లో. అలా వివిధ దేశాలు చిక్కుకుపోయిన భారతీయులను మన భారతదేశానికి తీసుకురావడానికి వైమానిక మార్గం ద్వారా తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషన్ ఏమో వందే భారత్. సముద్ర మార్గం ద్వారా భారతీయులను మన స్వదేశానికి తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషన్ ఏమో సముద్ర సేతు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ రాహత్ 2015 ఇయర్లో ప్రారంభించింది భారత ప్రభుత్వం యెమెన్కి సంబంధించి. ఆపరేషన్ మైత్రి 2015 ఇయర్ నేపాల్లో భూకంప పరిస్థితుల సమయంలో నేపాల్కి సాయం అందించడం ఇందుకోసం ప్రారంభించిన ఆపరేషన్. ముఖ్యంగా ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వ కాలంలో ప్రారంభించిన ఆపరేషన్స్ కాబట్టి ఇక్కడ లిస్ట్ వచ్చేసాను. ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఎలా అడుగుతారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు. ఓకేనా? ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక ఆపరేషన్ బ్రహ్మ ఈ కంటెక్స్ట్లోనే కదా మీకు చెప్పింది. ఆపరేషన్ బ్రహ్మ ఏ దేశానికి సాయం అందించడానికి సహాయక చర్యలో భాగంగా మయన్మార్ దేశానికి అక్కడికి సామగ్రిని పంపడం. అందుకోసము మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి C-130J రవాణా విమానం ద్వారా 15 టన్నుల సహాయ సామగ్రిని ఇప్పటికే పంపించారు. ఇక పంపుతూనే ఉంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ బ్రహ్మ ముఖ్యాంశాలు: సహాయక కేంద్రం హిండన్ వైమానిక స్థావరం నుండి ఈ విమానం ప్రారంభమైంది. C-130J రవాణా విమానం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ పర్పస్లో లేదా పెద్ద పెద్ద సామాగ్రి ఉంటాయి కదా వాటిని తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తూ ఉంటారు. హిండన్ వైమానిక స్థావరం నుండి మయన్మార్కి వెళ్ళింది. హిండన్ ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ ప్రాంతంలో ఉంటుంది. ఓకేనా? సూపర్ హెర్క్యులస్ విమానము. ఈ విమానాన్ని లాక్హీడ్ మార్టిన్ అనే సంస్థ తయారు చేసింది. అమెరికాకు చెందిన సంస్థ తయారు చేసిన విమానము. ఈ C-130J వచ్చింది అంటే పెద్ద పెద్ద బరువుతో ఉండే సామాగ్రిని మోసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఈ విమానం ఎక్కువగా. ఈ సహాయక చర్యల్లో భారత ప్రభుత్వం ఎక్కువగా ఈ విమానాన్ని వాడుతూ ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అతి తక్కువ ల్యాండింగ్ స్థలాల్లో కూడా సామాగ్రిని దించగలిగే కెపాసిటీ అనేది ఈ విమానం సొంతము. క్లియర్? ఇక నెక్స్ట్ వచ్చేసేసి మీకు రీసెంట్గా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అప్డేట్స్ ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లా కాదు, మనం జనరల్ స్టడీస్లో భాగంగా చదివే ఒక్కొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో వాటిల్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. దాదాపు 20 సెగ్మెంట్స్లో మీకు నేను కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. CA360 సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్. మీకు ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో ఉంటాయి. సబ్జెక్టు వారీగా అప్డేట్స్, PDF కూడా ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ రీసెంట్గా మనం MSMEకి సంబంధించిన నూతన వర్గీకరణ చూసాము. ఎకానమీలో అప్డేట్ అది. ఇక్కడ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము తర్వాత యాక్ట్ అయింది. ఉపాధి హామీ పనులను చూస్తాం కదా, అందులో చెల్లించే వేతనం ఏదైతే ఉంటుందో వేతనంలో వచ్చిన మార్పు. ఈ మార్పును ఎవరు చేస్తారంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పని. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు ఈ వేతనాలకు సంబంధించి ప్రకటన చేస్తుంది. మరి ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు కదా. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం చూస్తే ఏప్రిల్ 1 టు మార్చ్ 31 వరకు 2025-2026 ఫినాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది. మరి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతుంది కాబట్టి నిన్నటి రోజున మనం అఫీషియల్గా చూసాము. ఇక తెలంగాణ, ఏపీలో ఉపాధి హామీ వేతనం ఏదైతే ఉంటుందో 307 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుందంట. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో భాగంగా. మరి ఎంత పెంచారు గతంతో అంటే
రూపాయలు పెంచారు. మరి ప్రస్తుతం భారతదేశంలో ఈ స్కీమ్లో భాగంగా ఈ ఉపాధి పనుల్లో భాగంగా ఏ రాష్ట్రంలో అత్యధికంగా చెల్లిస్తున్నారంటే హర్యానా రాష్ట్రం. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వ నిర్ణయం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వారు నిర్ణయం మేరకి కొత్త వేతనం అనేది ఎప్పుడు ఉంటుంది 2025-2026 ఫినాన్షియల్ ఇయర్ సమయంలో అమలు అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ మళ్ళీ పెంచుతారు. ఓకేనా. ఇన్ఫ్లేషనరీ ప్రెజర్ కారణంగా, ఎందుకంటే మనీకి వాల్యూ అనేది మనం చూస్తూ ఉంటాం కదా, ఇన్ఫ్లేషన్ పరిస్థితుల్లో వేతనాలు కూడా పెంచాల్సిందే. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇస్తారట? ఇక రానున్న ఆర్థిక సంవత్సరంలో 307 రూపాయలు ఇస్తారంట. ఓకేనా. గత ఏడాదితో పోలిస్తే 7 రూపాయలను పెంచారు. అండ్ ఇక్కడ 307 రూపాయలు ఏంటి? పర్ డే. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇతర రాష్ట్రాల్లో వేతనాలు ఎలా ఉంటాయంటే హర్యానా 400 రూపాయలు చెల్లిస్తారట. దేశంలోనే అత్యధికంగా ఉపాధి హామీ వేతనం ఏ రాష్ట్రం అంటే హర్యానా. ఇక కర్ణాటకలో 370 రూపాయలు, కేరళలో 369 రూపాయలు, తమిళనాడు పుదుచ్చేరిలో 336 రూపాయలు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్రాల వారీగా మార్పులు ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి. ఎట్ ద సేమ్ టైం హైయెస్ట్ ఏ స్టేట్లోనో చూడండి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఓకేనా. ఎస్. అండ్ ఇక్కడ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2005 చట్టం, కానీ అమల్లోకి వచ్చింది 2006 సంవత్సరం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్లో ఫిబ్రవరి 2006 నుండి అమల్లోకి వచ్చింది మొదటగా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు మనం చూస్తాం కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. అందులో ఆర్టికల్ 41 ఆధారంగా పని హక్కును కల్పించడం గురించి రాజ్యాంగం చెబుతుంది. పని హక్కును ఎవరు కల్పించాలి? రాజ్యం, అంటే మనం పరిపాలించే ప్రభుత్వం వారు పని హక్కును కల్పించాలి. ఓకేనా. ఎస్. గతంలో వచ్చిన మార్పులు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబానికి సంవత్సరానికి కనీసం 100 రోజులు ఉపాధి హామీ ఈ ఇనిషియేటివ్. ఎట్ ద సేమ్ టైం ప్రధానంగా వ్యవసాయేతర పనులకు ఉపయోగిస్తారు. ఇక నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రహదారులకి సంబంధించి ఒక నివేదిక, ఏదైనా ఒక నివేదిక లేదా ర్యాంకింగ్స్ వార్తల్లోకి వచ్చినాయి అంటే ఏ సంస్థ విడుదల చేస్తుంది ఆ నివేదికను లేదా ర్యాంకింగ్స్ని? ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఎన్ని దేశాలను కన్సిడర్ చేశారు? అందులో మన దేశం యొక్క స్థానం ఎంత? టాప్లో ఉన్న దేశాలు ఏంటో చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రహదారులు, రోడ్ వేస్ అనేవి ఏ దేశంలో ఉన్నాయి? అందులో భారతదేశం యొక్క స్థానం 5వ స్థానం. ఎవరు విడుదల చేశారు ఈ నివేదికను? ఈ సర్వేని నిర్వహించిన సంస్థ ఏంటి అంటే జుటోబీ అనే ఒక సంస్థ. జుటోబీ అనే సంస్థ అమెరికాకు చెందిన రోడ్డు భద్రతా సంస్థ. ఓకేనా. అమెరికా యాజ్ ఎ హెడ్ క్వార్టర్, ఇట్ ఈస్ వర్కింగ్. వారు సర్వే నిర్వహించారు. ప్రపంచంలో దాదాపు 53 దేశాల్లో రహదారి భద్రతపై అధ్యయనం చేసి వారు విడుదల చేసిన ర్యాంకింగ్స్. అందులో అత్యంత ప్రమాదకరం రోడ్లు ఎక్కడ ఉన్నాయట అంటే దక్షిణాఫ్రికాలో ఉన్నాయంట. భారతదేశము ఇందులో ప్రమాదకర రోడ్లను కనుక తీసుకుంటే భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉందంట. ఇక అమెరికా 3వ స్థానంలో ఉంది. ఇక అత్యంత సురక్షిత దేశం, రహదారులు అసలు ప్రమాదంగా కాదు కదా, సేఫ్టీగా ఉండే రహదారులు ఏ దేశంలో చూడొచ్చు అంటే నార్వే. వరుసగా 4వ ఏడాది కూడా సేఫ్టీ రోడ్స్ అనేవి నార్వే దేశంలోనే ఉన్నాయని చెప్పేసి నివేదిక చెప్పడం జరిగింది. సో ఇలా ఏదైనా ఉంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టు. ఓకేనా. ఇక సముద్ర సరుకు రవాణా బిల్లు 2024కి లోక్సభ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న సరుకు రవాణా చట్టం ఏదైతే ఉంటుందో 1925లో వచ్చిన చట్టం, దాన్ని భర్తీ చేసే ఒక బిల్లు. ఏదైనా ఒక బిల్లు సభ ఆమోదం పొందిన తర్వాత ఆర్టికల్ 111 ఆధారంగా రాష్ట్రపతి ఆమోదంతో చట్టం రూపంలోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, పోర్ట్స్, వాటర్ వేస్ ఎవరు ఈ శాఖకి సంబంధించి కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు కేంద్ర మంత్రిగా అంటే సర్బానంద సోనోవాల్ గారు. రీసెంట్గా లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సముద్ర రవాణాని మరింత సులభతరం చేయడము, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సముద్ర రవాణా విలువలను మనం చూడడం అనేది ఈ బిల్లు యొక్క ఉద్దేశము. మార్చి 29, 2025 రోజున లోక్సభలో కేంద్ర నౌకాశ్రయ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ గారు ప్రవేశపెట్టిన సముద్ర సరుకు రవాణా బిల్లు 2024కి ఆమోదం తెలిపింది లోక్సభ. భారత సముద్ర సరుకు రవాణా చట్టం 1925ను రద్దు చేసి దాని స్థానంలో ఈ బిల్లు అనేది చట్ట రూపంలోకి వస్తుంది. ఇక సముద్ర రవాణా నిబంధనల సరళీకరణ, వాణిజ్య సౌలభ్యం అనేది
పెంచడం ఈ బిల్లు యొక్క ఉద్దేశం. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాల్లో కూడా మార్పులు రావాలి. అంతర్జాతీయ ఒప్పందాలతో భారత చట్టాలను అనుసంధానం చేయడానికి ఉద్దేశించబడిన బిల్లు. ఓకేనా. ఆధునిక సముద్ర రవాణా విధానాలకు అనుగుణంగా నిబంధనల రూపకల్పన అనేది జరుగుతుంది. సో ఇక్కడైతే చూడండి, ఏ చట్టాన్ని భర్తీ చేస్తుంది. ఎనఫ్. ఇది చట్ట రూపంలోకి వచ్చినాక మరొకసారి మనం డిస్కస్ చేద్దాము. ఫైనల్గా ఏ పాయింట్స్ ఉన్నాయి వాటిపైన ఎగ్జామినేషన్లు అడుగుతారు కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక లైట్ ఫిషింగ్ అనేది వార్తల్లోకి వచ్చింది. లైట్ ఫిషింగ్ అంటే చేపలను పట్టడము. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామంది చూపిస్తూ ఉంటారు ఫిషింగ్ని ఎలా చేస్తారు, ఎలా బోట్లలో ప్రయాణం చేస్తారు, ఎన్ని రోజుల పాటు చేస్తారు, ఇవన్నీ కూడా తండేలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఇక్కడ లైట్ ఫిషింగ్ అంటే ఏంటంటే, ఒక బోట్ ఏదైతే ఉంటుందో రాత్రిపూట సముద్ర జలాల్లో ప్రయాణం చేస్తూ హై ఇంటెన్సిటీ లైట్ ఉంటుంది కదా, గ్రీన్ లైట్ కానివ్వండి, హై ఇంటెన్సిటీ లైట్ని వాటర్లోకి కొట్టడం, వాటర్లో చూపిస్తారు. ఆ లైట్కి ఏమవుతుంది, చేపలన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి, ఒక దగ్గరికి చేరుతాయి. సో చేరడంతో వాటిని పట్టేసుకుంటారు. ఇక దీన్ని లైట్ ఫిషింగ్ అంటారు. వాస్తవానికి భారత ప్రభుత్వం 2017 సంవత్సరంలోనే లైట్ ఫిషింగ్ని నిషేధించింది. భారత ప్రాదేశిక జలాల్లో లైట్ ఫిషింగ్ అనేది ప్రొహిబిటెడ్. ఇలా లైట్ కొట్టి లేదంటే హై ఇంటెన్సిటీ లైట్ను వినియోగించుకొని చేపల్ని అట్రాక్ట్ చేసి పట్టడం అనేది దేనికి దారితీస్తుందంటే, మెరైన్ ఎకోసిస్టమ్, మెరైన్ ఫుడ్ చైన్ పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. సో సముద్ర జీవులపైన ప్రభావాన్ని చూపిస్తుంది ఆ హై ఇంటెన్సిటీ లైట్ కానివ్వండి, ఇటువంటివని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రొహిబిట్ చేసింది. అయినా కూడా రీసెంట్గా మీరు చూసే ఉంటారు, నిన్న మొన్న మీరు హిందూ పేపర్ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ చూస్తే లైట్ ఫిషింగ్ విషయంలో కొంతమంది పట్టుకున్నారు పోలీసులు, లైట్ ఫిషింగ్ చేస్తున్నందుకు అని చెప్పేసి. సో లైట్ ఫిషింగ్ అనేది ఇప్పటికీ కూడా జరుగుతుంది. సో నియంత్రిత చర్య భారత ప్రభుత్వం 2017 సంవత్సరంలో లైట్ ఫిషింగ్ని నిషేధించింది. కానీ ఇప్పటికీ కూడా ఈ లైట్ ఫిషింగ్ అనేది చూస్తున్నామని చెప్పేసి పేపర్లో ఆర్టికల్ అదే మీకు ఇక్కడ చెప్తుంది. సో భారత ప్రభుత్వం 2017లోనే లైట్ ఫిషింగ్ను దేశంలోని అన్ని కోస్తా రాష్ట్రాలలో నిషేధించింది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధి ఏంటి మనకు, మీరు ఆర్టికల్ 1 దగ్గర ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు ఆర్టికల్ 1 దగ్గర మన భారతదేశానికి సంబంధించి సావరినిటీ గురించి చూస్తారు. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది మన పరిధి ఎక్కడి వరకు, 200 నాటికల్ మైళ్ళ వరకు గుర్తుపెట్టుకోండి. ఆ పరిధిలో నిషేధించింది. అయినప్పటికీ అది అనియంత్రితంగా కొనసాగుతూ సముద్ర జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పడం జరిగింది. రాత్రి సమయంలో హై ఇంటెన్సిటీ కృత్రిమ వెలుతురును ఉపయోగించి చేపలను ఆకర్షించడం, మీరు యూట్యూబ్లో కూడా కనబడతాయి లైట్ ఫిషింగ్ అని కొడితే, ఎక్కువగా మెకనైజ్డ్ ట్రాలర్ల ద్వారా చేపల కోసం వినియోగించబడుతుంది. ఓకేనా. ఎక్కువగా స్క్విడ్, సార్డిన్ ఫిషెస్ ఉంటాయి కదా, వాటిని పట్టుకోవడానికి ఈ లైట్ ఫిషింగ్ పద్ధతిని వాడుతూ ఉంటారు. ఓకేనా. డిసెంబర్ ఫిబ్రవరి మధ్యలో ఎక్కువగా ఇది జరుగుతూ ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ 200 నాటికల్ మైళ్ళ వరకు. కామన్గా వాటర్లో మనం కిలోమీటర్స్ అన్నాము, నాటికల్ మైల్స్ అంటాము, డెప్త్ అయితే ప్యాథోమ్స్ అంటాము. ఓకేనా. ప్రభావం ఏంటంటే, లైట్ ఫిషింగ్ వల్ల సముద్ర ఆహార గొలుసు ఫుడ్ చైన్ అనేది బలహీనపడుతుంది. ప్రముఖ చేపలు ఏవైతే ఉంటాయో మరి చిన్న చేపల సంతతులు నాశనం అయిపోతాయి ఈ లైట్ వల్ల. సో అందువల్ల ఇక్కడ ఆర్టికల్స్లో వచ్చింది, మనకు జాతీయ స్థాయి పేపర్స్ ఏవైతే ఉంటాయో అందులో ఈ టాపిక్ అనేది కవర్ అయింది కాబట్టి మీకు అడగవచ్చు లైట్ ఫిషింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారని చెప్పేసి. ఎప్పుడు భారత ప్రభుత్వం లైట్ ఫిషింగ్ని నిషేధించింది 2017, అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. కాసంపట్టి అరణ్యం ఏదైతే ఉంటుందో కొత్త బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటనతో వార్తల్లోకి వచ్చింది. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఇటీవల వార్తల్లోకి వచ్చిన కాసంపట్టి అరణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అంటారు, తమిళనాడు రాష్ట్రంలో. తమిళనాడు రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన 2వ ఫారెస్ట్ ఏరియా. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ సెక్షన్ ఏ చట్టం ఆధారంగా కూడా చూడాలి. సో ఇక్కడ తమిళనాడు రాష్ట్రము, తమిళనాడులో 2nd బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఇటీవల గుర్తింపు పొందింది కాసంపట్టి. ఏ చట్టం ప్రకారం అంటారు, బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్, బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002లోని సెక్షన్ 37 ప్రకారము ఇలా ప్రకటించవచ్చు. ఓకేనా. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ అంటే ఏంటంటే పరిరక్షణ అవసరమైన ప్రాంతాలు, జాతి ప్రత్యేక జీవజాలము మరియు సాంస్కృతిక ప్రాధాన్యత కలిగినవిగా గుర్తిస్తారంట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మన రాష్ట్రానికి సంబంధించి అయితే దాని ప్రత్యేకతలు, దాని సరిహద్దులు ఇవన్నీ చూడాలి. వేరే రాష్ట్రానికి సంబంధించి, వేరే ప్రాంతానికి సంబంధించి అయితే పేరు చూడండి సరిపోతుంది. ఇటీవల వార్తల్లోకి వచ్చిన కాసంపట్టి ఏ రాష్ట్రం, తమిళనాడు, దట్స్ ఇట్. ఓకేనా, సరిపోతుంది.
ఇక రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువగా వేటిపైన ఫోకస్ చేయాలన్నాను, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో వార్తలకు వచ్చే నివేదికలు. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో రక్షణ రంగ ఒప్పందాలు, రక్షణ రంగ దిగుమతులు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేసింది, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, వీటిపైన ఎక్కువగా మనం చూడాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హెచ్ఏఎల్కు 62,700 కోట్ల విలువైన ప్రచండ్ హెలికాప్టర్లను ఆర్డర్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించిన ఒక ఒప్పందం. ప్రచండ్ హెలికాప్టర్స్, అధునాతన సౌకర్యం గల హెలికాప్టర్స్, వీటి కోసం 62,700 కోట్ల రూపాయల డీల్ని ఏ సంస్థకి ఇచ్చింది రక్షణ శాఖ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నది రక్షణ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి ఎవరున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. సప్లయర్ ఎవరు మరి ఈ హెలికాప్టర్ విషయంలో అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. డీల్ వాల్యూ ఎంత? ఓకేనా, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇక దేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్ వార్తల్లోకి వచ్చింది, హిజ్రాస్ లేదా ట్రాన్స్జెండర్స్ అనొచ్చు. సో ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేటిపైన అయితే అడుగుతారో అది ఫస్ట్ మన మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళ చట్టం పైన క్వశ్చన్ అడుగుతారు. ఏంటో చట్టము? ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019, 2019 సంవత్సరం. వాస్తవానికి అప్పట్లో అది ప్రైవేట్ మెంబర్ బిల్లుగా ప్రవేశపెట్టబడి చట్టంగా మారింది. ట్రాన్స్జెండర్ పర్సన్స్కి సంబంధించిన హక్కుల పరిరక్షణ చట్టము. ట్రాన్స్జెండర్స్ సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఎక్కువగా మనకు ఇనిషియేటివ్స్ చూస్తాం, న్యూ పాలసీస్, స్కీమ్స్ చూస్తామంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక సాధికార వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయి. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక ఇనిషియేటివ్. వాస్తవానికి కర్ణాటక రాష్ట్రం గతంలో ట్రాన్స్జెండర్ సంబంధించి చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. ఉద్యోగ నియామకాల్లో, పోలీసు నియామకాల్లో 1% రిజర్వేషన్స్ని ట్రాన్స్జెండర్స్కి కేటాయించిన రాష్ట్రంగా మనం కర్ణాటక రాష్ట్రం గురించి చూసాము. ఇక్కడ కర్ణాటక సంబంధించి దేశంలో తొలిసారి ప్రత్యేక మరుగుదొడ్లు ఎవరి కోసం అంట? ట్రాన్స్జెండర్స్ లేదా హిజ్రాల కోసం ఏర్పాటు చేశారు. సో ఇక్కడ చూస్తే బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? సులభ్ ఇంటర్నేషనల్. మనందరికీ తెలుసు సులభ్ ఇంటర్నేషనల్ అంటే స్వచ్ఛ భారత్లో భాగంగా మనం చూస్తున్నాం. అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా, బిందేశ్వర్ పాఠక్ గారి ఇనిషియేటివ్. సో సులభ్ కాంప్లెక్స్ మనం చూస్తుంటే వాళ్ళకి సంబంధించిన సంస్థ సులభ్ ఇంటర్నేషనల్. ఎట్ ద సేమ్ టైం రోటరీ ఇంటర్నేషనల్ వారు వీటిని నిర్మించారు. ఓకేనా, హిజ్రాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వీల్ చైర్తో కూడా ప్రవేశించేందుకు ఈ టాయిలెట్లకు ఫెసిలిటీ ఇచ్చారు. శుభ్రత కోసం ప్రత్యేక చర్యలను ఏర్పాటు చేశారు. ఇక ట్రాన్స్జెండర్ సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో 2014 సంవత్సరంలో సుప్రీంకోర్టు థర్డ్ జెండర్గా ట్రాన్స్జెండర్స్ని గుర్తించింది. ఇక్కడ చూడండి. ఓకేనా, ఫిమేల్, మేల్, ట్రాన్స్జెండర్. ఇక నెక్స్ట్, ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మానవరహిత విమానాలపైన ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇటువంటి. ఇక్కడ బెంగళూరులో ఒక ప్రైవేట్ సంస్థ డ్రోన్ ఆధారిత గూడ్స్ డెలివరీని నిర్వహించడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మనం ఆర్డర్ చేస్తామనుకోండి, జొమాటో కానీ లేదా ఫ్లిప్కార్టే కానీ అమెజానే కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మనకు డెలివరీకి అబ్బాయిలు వస్తారు, డెలివరీ ఇచ్చేసేసి వెళ్తారు. సో ఇక్కడ డ్రోన్ ఆధారిత సౌకర్యాలు, డ్రోన్తో 7 నిమిషాల్లో సరుకు డెలివరీ అనే అంశము ఇటీవల బెంగళూరులో వార్తల్లోకి వచ్చింది. ఏ సంస్థ అంటే స్కై ఎయిర్ అనే ఒక సంస్థ బెంగళూరులో ఈ సేవల్ని ప్రారంభించింది. జస్ట్ 7 మినిట్స్లోనే ఎంతటి సరుకైనా కూడా అరౌండ్ ఒక 10 kgs అండ్ బిలో వరకు డెలివరీ చేస్తారంట. భారతదేశంలో డ్రోన్ రూల్స్కి సంబంధించి డ్రోన్లను ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు. డ్రోన్లకు సంబంధించి పైలట్ ట్రైనింగ్ కావాలి, డ్రోన్ పైలట్ అంటాము. ఎట్ ద సేమ్ టైం డ్రోన్లను ఏ పర్పస్ కోసం వాడతాము, దాని యొక్క సైజ్ ఎంత, ఇవన్నీ కూడా రెగ్యులేషన్స్ ఉన్నాయి. డ్రోన్ రెగ్యులేషన్స్ ఉన్నాయి భారతదేశంలో. 2021 డ్రోన్ రెగ్యులేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరు పడితే వాళ్ళు డ్రోన్ ఉపయోగిస్తాను, డ్రోన్ కెమెరా పెట్టేసి ఇలా చిత్రీకరిస్తాను, ఇవి నడవవు. సో డ్రోన్ రూల్స్ 2021. ఓకేనా, ఇది ఏఐ ఆధారిత డ్రోన్ సర్వీసెస్. ఓకేనా, ఇక
దేశంలో అతిపెద్ద ఎల్ఈడి ఆధారిత స్పేస్ స్క్రీన్ థియేటర్ అనేది రీసెంట్గా ఎక్కడ అంటే బెంగళూరు, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో. సో ఇక్కడ 3 టాపిక్స్ బెంగళూరు సంబంధించే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో అతిపెద్ద ఎల్ఈడి ఆధారిత స్పేస్ స్క్రీన్ థియేటర్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో ప్రదేశం బెంగళూరులో ఎక్కడంటే వండర్లా, మనకు హైదరాబాద్లో కూడా వండర్లా ఉంటుంది. సో బెంగళూరులో ఉండే వండర్లా కేంద్రం ఏదైతే ఉంటుందో అక్కడ 25 ఏళ్ళు పూర్తి కావడాన్ని పురస్కరించుకొని ఈ ప్రత్యేక సౌకర్యాలు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ థీమ్ పార్క్ సంస్థ వండర్లా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ప్రత్యేక సౌకర్యాలు ఏంటంటే 3D, 4D, 12D అండ్ ఎక్స్పీరియన్స్, గాల్లో తేలుతున్నట్టు, సీట్లో కూర్చుంటే గాల్లో తేలుతున్నట్లు ఆ మూవీకి సంబంధించి అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వడము, ఇలాంటివి ఇందులో ప్రత్యేకతలు. ఇలాంటి సూపర్లేటివ్ టాపిక్స్ మనం చూసేటప్పుడు ఏంటంటే సింగిల్ లైన్లో చూస్తే సులభంగా అర్థమవుతుంది. ఓకేనా, సులభంగా గుర్తుంటుంది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. భారతదేశంలో అతిపెద్ద ఎల్ఈడి ఆధారిత స్పేస్ స్క్రీన్ థియేటర్ ఇటీవల ఎక్కడ? కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు. దట్స్ ఇట్. ఇక నిసార్, నాసా ఇస్రోకి సంబంధించి ఒక శాటిలైట్ డెవలప్మెంట్. నిసార్ని ఈ జూన్లో లాంచ్ చేయబోతున్నారని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్, జూన్ 2025లో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిసార్కి సంబంధించి లాస్ట్ 15 డేస్ బ్యాక్ మనం ఒక అప్డేట్ చూసాము. ఐఐటి పాట్నా కూడా ఈ నిసార్ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం అయింది అని చెప్పేసి మీకు 15 డేస్ బ్యాక్ చెప్పాను. ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ లింక్ చేస్తున్నాను. సో ఇక్కడ జూన్ మొదటి వారంలో నిసార్ని ప్రయోగించబోతున్నారు. ఏదైనా శాటిలైట్ ప్రయోగం అని మనకు వార్తల్లోకి వస్తే దానికి సంబంధించి లాంచ్ వెహికల్, రాకెట్ పేరేంటి, ఎక్కడి నుండి లాంచ్ చేయబోతున్నారు, ఎవరు లాంచ్ చేయబోతున్నారు? ఇస్రో లాంచ్ చేయబోతుంది. ఇస్రో లాంచ్ చేయబోతుంది అంటే మనకు భారతదేశంలో తిరుపతి జిల్లా షార్ కేంద్రం సెకండ్ లాంచ్ ప్యాడ్ నుండి జరగబోతుంది. సో ఇక్కడ లాంచ్ వెహికల్ అంటే రాకెట్ పేరేంటి? సో ఇటువంటివి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా నిసార్ శాటిలైట్ని నింగ్లో ప్రవేశపెట్టబోతున్నారు. లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా రిమోట్ సెన్సింగ్ ఆధారంగా మన భూమిపైన విపత్తులకు సంబంధించి కానీ, ఫారెస్ట్ సంబంధించి కానివ్వండి, మనకు సమాచారం అందించే ఒక వ్యవస్థ. సో శాటిలైట్ పేరు నిసార్, NISAR. ఫుల్ ఫామ్ ఏంటి? నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. బరువు వచ్చేసి, శాటిలైట్ బరువు వచ్చేసి 2800 kgs. ప్రయోగ తేదీ 2025 జూన్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది అంచనా ప్రకారము. ప్రయోగ స్థలం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, షార్, శ్రీహరికోట రెండో ప్రయోగ వేదిక నుండి. లాంచ్ వెహికల్, సో రాకెట్ ఏదైతే ఉంటుందో రాకెట్లో ఈ ముందు భాగంలో శాటిలైట్ ఉంటుంది. ఇది పేలోడ్ అంటాము. పేలోడ్ వచ్చేసేసి నిసార్, రాకెట్ వచ్చేసేసి GSLV F-16. కక్ష లోయర్ ఎర్త్ ఆర్బిట్, భూమికి 2000 కిలోమీటర్ల లోపల ఉండే కక్ష ఏదైతే ఉందో లోయర్ ఎర్త్ ఆర్బిట్లో. ఓకేనా. ఇక ఇస్రో నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన తొలి శాటిలైట్ ఇది. ఎస్ బ్యాండ్ రాడార్ని, ఇందులో ఎస్ బ్యాండ్ రాడార్నేమో ఇస్రో తయారు చేసింది, ఎల్ బ్యాండ్ రాడార్నేమో నాసా అభివృద్ధి చేసింది. ఇది పూర్తిగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ప్రతి 12 రోజులకు భూమిని పూర్తిగా మ్యాప్ చేయగల సామర్థ్యం నిసార్ సొంతము. ప్రపంచంలో మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ SAR శాటిలైట్. ఇక నిసార్ యొక్క ఉపయోగం ఏంటి? అడవులు, మంచు పొరలు, జీవ సంబంధ, భూగర్భ జలాలు, సముద్ర మట్టం పెరుగుదల వంటి అంశాలపై అధ్యయనం చేయడము. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచర్యలు విరిపడం వంటి విపత్తులపై గణనీయమైన డాటా అనేది ఇస్తుంది. సో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఇక ఇస్రోకి సంబంధించి ఒక పరిశోధన ఎలక్ట్రిక్ ప్రయోగం అని చెప్పవచ్చు. కామన్గా శాటిలైట్స్ని దిశ మార్చడానికి, అనుకున్న ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి కావాల్సిన శక్తి ఉంటుంది కదా, ఆ శక్తికి సంబంధించి ఇస్రో రీసెంట్గా విజయవంతంగా చేసిన పరిశోధన. ఇస్రో తన భవిష్యత్ ఉపగ్రహాల కోసం కొత్త తరం ప్రొపల్షన్ సిస్టమ్లను అభివృద్ధి చేస్తుంది. ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న కెమికల్ ప్రొపల్షన్ వ్యవస్థలకు బదులుగా ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, ఇప్పటివరకు కెమికల్ ప్రొపల్షన్ సిస్టమ్స్ని వాడుతుంది ఇస్రో, దానికి బదులుగా ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ వైపు అడుగులు వేస్తుంది. ఓకేనా. ఇందులో భాగంగా 300 mN సామర్థ్యం గల స్టేషనరీ ప్లాస్మా థ్రస్టర్ను 1000 గంటల పాటు పరీక్షించి రీసెంట్గా విజయవంతమైంది ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలు ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఓకేనా. ఈ ప్రొపల్షన్ టెక్నాలజీని త్వరలో కొత్త ఉపగ్రహాల్లో ఉపయోగించబోతున్నారు. అసలు ప్రొపల్షన్ సిస్టమ్ అంటే ఏంటి? ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టడానికి, దిశ మార్పులకు, స్థిరంగా ఉంచడానికి ఉపయోగించే శక్తి వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి, కక్ష నియంత్రణ, స్థానబద్ధత మరియు శాటిలైట్ పనితీరు మెరుగుదల కోసం అత్యంత కీలకం ఇవి.
ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో భాగంగా ఇంటర్నేషనల్ రామాయణ కాంక్లేవ్ అనేది ఇటీవల ముగిసింది. దీనికి సంబంధించి రామాయణానికి సంబంధించి ఒక స్పెషల్ సెషన్ అనుకోండి. ఎక్కడ మరియు ప్రత్యేకత ఏంటి? స్థలం కొలంబో, శ్రీలంకలో. రామాయణం వాస్తవానికి రాముడు, రావణుడు, భారత్, లంకకి సంబంధించిన అంశము. ఓకేనా? నిర్వహణ ఎవరు నిర్వహించారు ఇంటర్నేషనల్ రామాయణ కాంక్లేవ్ని రీసెంట్గా అంటే ఇంటర్నేషనల్ రామాయణ అండ్ వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు కొలంబో, శ్రీలంకలో ఈ స్పెషల్ సదస్సును కాంక్లేవ్ని నిర్వహించారంట. భారత్, శ్రీలంకకు చెందిన పండితులు, మత నాయకులు ఇందులో పాల్గొన్నారు. రాముని గురించి ప్రత్యేకంగా, రాముని వ్యక్తిత్వం ఏంటి, ప్రపంచంపై ప్రభావం ఏంటి, ఇటువంటివి ప్రత్యేకంగా చూపించారు. శ్రీలంకలోని రామాయణ సంబంధిత ప్రదేశాల చారిత్రక ప్రాధాన్యం అనేది ఇందులో చోటు చేసుకుంది. ఓకేనా? ముఖ్యంగా శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియా, కంబోడియా ఇక్కడ రామాయణానికి ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఇక రాష్ట్రీయ అంశాలను అబ్జర్వ్ చేస్తే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి సంబంధించి వార్తల్లో నిలుస్తున్న అంశాలను మనం డిస్కస్ చేస్తున్నాము. సో ముందుగా ఇక్కడ తెలంగాణకు సంబంధించి చూద్దాము. తెలంగాణ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రీసెంట్గా హైడ్రో పవర్ ఒప్పందం అనేది జరిగింది. నిన్నటి రోజున మనం చూసాము. సో తెలంగాణ రాష్ట్రానికి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే రెండు రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉంది కాంగ్రెస్. సో కాంగ్రెస్ సింపుల్గా. ఓకేనా? హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. హైడ్రో అంటే వాటర్, నీటి ఆధారిత. కామన్గా హిమనీ నదులు ఉంటాయి కదా. సో హిమాలయాల్లో పుట్టి వచ్చే నదులు ఏవైతే ఉంటాయో హై ఫోర్స్తో వస్తూ ఉంటాయి. వాటి ఆధారంగా హైడ్రో పవర్ని జనరేట్ చేయడానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అనువైన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా విద్యుత్ ఉత్పత్తి కోసం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో కుదుర్చుకున్న ఒప్పందము. సుఖ్వీందర్ సింగ్ సుక్కు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి. ఇక తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతినిధిగా ఎవరు వెళ్ళారంటే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. సో ఒప్పందం చేసుకుంది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఏ ప్రాంతము? సో షిమ్లాలో ఒప్పందం జరిగింది. లక్ష్యం ఏంటి? హైడ్రో పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం భాగస్వామ్యము. ఇక ప్రాజెక్ట్ సెలీ హైడ్రో పవర్ ప్రాజెక్టు 400 మెగావాట్స్ కోసము, మేయార్ హైడ్రో పవర్ ప్రాజెక్టు 120 మెగావాట్స్ కోసం. మొత్తం సామర్థ్యం 520 మెగావాట్స్ని హైడ్రో పవర్ని ఉత్పత్తి చేయడానికి రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందము. సో తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో కుదుర్చుకున్న ఒప్పందము. ఎస్, నదుల ప్రవాహ శక్తిని వినియోగించి ఉత్పత్తి చేసే శక్తి హైడ్రో పవర్, జల విద్యుత్. ఓకేనా? ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశము. తెలంగాణలో భారత్లోనే అతిపెద్ద మంచినీటి ఎక్కడంటే కోహెడ, రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఒక విషయం గుర్తుంచుకోండి, భారతదేశంలో కోస్టల్ స్టేట్స్ 9 ఉంటాయి. స్టేట్స్ 9. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. ఇవి కోస్టల్ అంటే సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రాలు. సో తెలంగాణకి కానీ హైదరాబాద్కి కానీ కోస్టల్ లైన్ అనేది లేదు. గుర్తుపెట్టుకోండి. ప్రముఖులు ఎన్నైనా అంటారేమో కానీ తెలంగాణకి కానీ హైదరాబాద్కి కానీ కోస్టల్ లైన్ లేదు. తెలంగాణకి హైదరాబాద్కి సముద్ర సరిహద్దు లేదు. గుర్తుపెట్టుకోండి. సో మనం ల్యాండ్ లాక్డ్ స్టేట్. ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటంటే భూ పరివేష్టిత రాష్ట్రాలు, అంటే చుట్టుపక్కల కూడా ల్యాండ్ బాడీ ఉంటుంది. అలా ఛత్తీస్గఢ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, హర్యానా కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇవన్నీ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటాము. సముద్రంతో సంబంధం ఉండదు. మరి ఇటువంటి దగ్గర ఏంటంటే లోకల్గా పాండ్స్లో కానివ్వండి, అక్కడ లోకల్గా ఉండే రివర్స్లో కానివ్వండి చేపలని మనం చూస్తూ ఉంటాము. మరి అలా భారతదేశంలోనే మంచినీటి, ఉప్పు నీటి అంటే సముద్రం, మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. కోహెడ, రంగారెడ్డి జిల్లా. సో రంగారెడ్డి జిల్లా కోహెడలో 47 కోట్ల రూపాయల వ్యయంతో 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎగుమతి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఓకేనా? ట్యాంకులు, చెరువులు, రిజర్వాయర్లు, డ్యాముల ద్వారా చేపల ఉత్పత్తి. మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉంది. వాస్తవంగా గొలుసుకట్టు చెరువులకు ఫేమస్ మన తెలంగాణ. ఒకప్పుడు ఆ గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కోసం గత ప్రభుత్వం మిషన్ కాకతీయ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా ప్రారంభించింది. మధ్యలోనే ఆపేశారు అనుకోండి. తర్వాత అది కమిషన్ కాకతీయ అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాము. మొత్తం మంచినీటి వనరుల విస్తీర్ణం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో 5.73 lakh స్క్వేర్ కిలోమీటర్స్. ఓకేనా? సో ఎక్కడ అని అడుగుతారు. ఈ టాపిక్కి సంబంధించి ఇది ఒకటి ఇంపార్టెంట్. ప్రభుత్వం నిర్మించబోతోందంట.
ఇక తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ స్కీమ్ ఈరోజు ప్రారంభం. ఉగాది పర్వదినం సందర్భంగా మార్చ్ 30th 2025 రోజున రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సన్నబియ్యం ఫైన్ రైస్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ప్రారంభించే తేదీ 30th ఈరోజు. ప్రారంభించే స్థలం హుజూర్ నగర్ భారీ బహిరంగ సభలో. ఇక రేవంత్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రిగా ఉన్నారు, పౌర సరఫరాలు సివిల్ సప్లైస్ మినిస్టర్గానేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టాపిక్స్. అటల్ భూజల్ యోజనలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న అటల్ భూజల్ యోజన. ఏ మంత్రిత్వ శాఖ ఇది? ఇంపార్టెంట్, జలశక్తి మంత్రిత్వ శాఖ. అందులో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేశారంట. పథకం అమలు కాలం 5 సంవత్సరాలు. ప్రాథమికంగా కేటాయించిన నిధులు 500 కోట్ల రూపాయలు. ఎంపికైన రాష్ట్రాలు తెలంగాణ, బీహార్, తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్. ఓకేనా. రైతు సంఘాలతో కలిసి చెక్ డ్యాంలు, నీటి కుంటల నిర్మాణం అనేది ఈ స్కీమ్లో ఇంపార్టెంట్. నీటి సంరక్షణ కార్యక్రమాలు, భూగర్భ జలాల వ్యవస్థను అభివృద్ధి చేయడం అనేది ఈ భూజల్ యోజనలో మరొక ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. అటల్ భూజల్ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభం? 2019లో. ఓకేనా. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి P4 రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ P4 అంటే ఏంటని ఎగ్జామినేషన్లో అడుగుతారు. పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫర్ పావర్టీ ఫ్రీ సొసైటీ, P4 ఇనిషియేటివ్. ఓకేనా. 2025 మార్చి 30 సాయంత్రం 5 గంటల నుండి 7:45 వరకు వెలగపూడి సచివాలయం అమరావతి వేదికగా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించనున్నారని చెప్పేసి మనం చూసాము. ఉద్దేశం P4 ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన. అందుకోసం ముఖ్యంగా సంస్థలు కానివ్వండి, దత్తత తీసుకోవడం ఇటువంటివి. ఓకేనా. దీనికి సంబంధించి ఈరోజు ఈవినింగ్ ఈ స్కీము ఇనిషియేట్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఏంటి, ఎలా అమల్లో ఉంటుంది, ఇవన్నీ కూడా స్కీమ్ అఫీషియల్గా అమల్లోకి వచ్చిన తర్వాత చూడాలి. మనం ఈ క్లాస్ షూట్ చేసే సమయానికి ఏదైతే ఉందో అఫీషియల్ గైడ్లైన్స్ అనేవి మనకు అందుబాటులో రావు కదా. రేపటి రోజున మనం చూస్తాం అఫీషియల్గా. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇక 42 లక్షల రైతులకు విశిష్ట సంఖ్య జారీ చేసి దేశంలో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందంట. ఫార్మర్స్కి సంబంధించి ప్రత్యేకంగా ఫార్మర్స్ వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు సంబంధించిన నమోదు ప్రక్రియలో దేశంలో రాష్ట్రం 4వ స్థానంలో నిలిచింది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా చూస్తే అగ్రస్థానం ఫార్మర్ రిజిస్ట్రీలో రైతు నమోదులో భాగంగా అగ్రస్థానంలో తూర్పుగోదావరి ఉంది. 2వ స్థానంలో కర్నూలు, శ్రీకాకుళం. ఓకేనా. ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ఏంటి అసలు? ప్రతి రైతుకు ఒకే విశిష్ట సంఖ్య ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రణాళిక. ఏం లేదు, మనకు ఆధార్ కార్డు ఉంటుంది కదా, సేమ్ అలాగే ఫార్మర్కి కూడా రిజిస్ట్రీలో చేసేసుకుంటారు. ఫార్మర్ రిజిస్టర్ అయితే వాళ్ళకు ఒక కార్డు ఉంటుంది అన్నట్టు, నంబర్ అది. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, దేశంలో గుర్తింపు పొందిన 58వ టైగర్ రిజర్వ్ పేరేంటి? అది ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలో గుర్తింపు పొందిన 58th టైగర్ రిజర్వ్ రీసెంట్గా మనం చూసాము. వీలైతే 56th, 57th, 58 3 పేర్లు రాయండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను కోరుకునేది ఏంటంటే, నేను అడిగే ప్రశ్నలు మోస్ట్ ఎక్స్పెక్టెడ్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రానున్న పోటీ పరీక్షలు తప్పనిసరిగా మనం వీటిని చూసే అవకాశం ఉంది. ప్రాక్టీస్ చేయండి. మీకు అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో సులభంగా ఆన్సర్ని గుర్తించగలుగుతారు. ఓకేనా. ఇక్కడ దేశంలో గుర్తింపు పొందిన 58వ టైగర్ రిజర్వ్ పేరేంటి? అది ఏ రాష్ట్రంలో ఉంది? రాయండి. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తాం. సంవత్సర వేడుకలు ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటామని. ఆపరేషన్ బ్రహ్మ. విపత్కర పరిస్థితుల్లో మయన్మార్కి భారతదేశం ఇస్తున్న సహాయక చర్యల్లో భాగంగా. అండ్ తెలంగాణ, ఏపీలో ఉపాధి హామీ వేతనం అనేది పెంపు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రహదారులు భారతదేశం 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్, సముద్ర సరుకు రవాణా బిల్లు 2024 లోక్సభ ఆమోదము ఏ చట్టం స్థానంలో రాబోతోంది. అండ్ లైట్ ఫిషింగ్ అంటే ఏంటి, ఎప్పుడు నిషేధించింది కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని. అండ్ కాసంపట్టి అరణ్యం
నెక్స్ట్ వచ్చేసి సో ప్రచండ హెలికాప్టర్లకు సంబంధించిన ఒప్పందము హెచ్ఏఎల్ సంస్థకి. దేశంలో మొదటిసారి హిజ్రాల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు. అండ్ డ్రోన్తో 7 నిమిషాల్లోనే సరుకు డెలివరీ అనే అంశము. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద ఎల్ఈడి ఆధారిత స్పేస్ స్క్రీన్ థియేటర్. అండ్ నిసార్ ప్రయోగం ఈ రానున్న జూన్ మాసంలో. అండ్ ఇస్రోకి సంబంధించి ప్రొపల్షన్ సిస్టమ్ పరీక్ష విజయవంతము. అండ్ రామాయణ కాంక్లేవ్ ఇంటర్నేషనల్ కాంక్లేవ్. నెక్స్ట్ తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ అతిపెద్ద మంచినీటి చేపల ఎగుమతి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ స్కీమ్ ఈ రోజు నుండి ప్రారంభము. సో అటల్ భూజల్ యోజనలోకి ఆంధ్రప్రదేశ్ ఎంపిక. నెక్స్ట్ P4 ప్రోగ్రామ్ అమలు. సో ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి దేశంలో ఆంధ్రప్రదేశ్ 4th పొజిషన్లో ఉంది. అండ్ ఈరోజు ప్రశ్న, చాలామంది వీడియో లెంతీ అవుతుంది అంటున్నారు. బట్ టాపిక్స్ ఉన్నవి మ్యాక్సిమమ్స్ కవర్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా నేను చూస్తున్నాను. ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వడానికి ఆస్కారం ఉండకూడదు. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ప్రతిరోజు చూడండి. మీకు రానున్న పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వరు మీరు. కరెంట్ అఫైర్సే కాదు, మీకు స్టాటిక్ కవర్ చేస్తున్నాను, జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తున్నాను కాబట్టి జనరల్ స్టడీస్లో కూడా ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? వీడియోలు ఎంత ఉన్నా చూడండి. మ్యాక్సిమం తక్కువ చేసే ప్రయత్నం చేద్దామన్నా కూడా కంటెంట్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేయట్లేదు. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఏమైనా టాపిక్స్ మిస్లేనియస్ ఉంటే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.